హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి కొత్త రైస్ కార్డ్ ఎప్పటి నుంచి వస్తాయి, కొత్తగా ఇంటి స్థలం కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా వీడియో కానీ మీరు కొత్తగా వీడియో చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్లోకి వెళితే, మన రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కొత్త రైస్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ కొత్త రైస్ కార్డులు పంపిణీ జరగవచ్చు. ఆ రైస్ కార్డ్ అప్లై అయ్యే లోపు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. జియో ట్యాగింగ్ కావచ్చు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కావచ్చు. మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పటికే పల్లెటూరులో కావచ్చు, సిటీలలో కావచ్చు, కొంతమంది జనాభా లేరని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సచివాలయం డిపార్ట్మెంట్ వారు మైగ్రేట్ ఆప్షన్ పెట్టడం జరిగింది. మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి అనుకుంటే మీరనేది బయట ప్రాంతాలకు వలస వెళ్ళున్నా లేదా ఏదైనా పనికి వెళ్ళున్నా మీరనేది మీ విలేజ్కి వచ్చి సచివాలయం డిపార్ట్మెంట్ వారితో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది యాడ్ చేయించుకోవాలి. ఈ హౌస్ హోల్డ్ సర్వే లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక భార్య భర్త మ్యాపింగ్లో ఉన్నారనుకోండి, వారి పిల్లలు వచ్చేసి ఏ మ్యాపింగ్లో లేరు. వారికి అనేది రైస్ కార్డు వచ్చేసి ఆ భార్య ఆ భర్తకి మాత్రమే సింగిల్ రైస్ కార్డ్ రావడం జరుగుతుంది. ఆ పిల్లలు మ్యాపింగ్లో లేరు కాబట్టి రైస్ కార్డులో యాడ్ కారు. అందుకనేసి మీ రైస్ కార్డులో ఎంతమంది సభ్యులు చేరాలో అంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకొని ఉండాలి. అప్పుడే మీకు కొత్త రైస్ కార్డు వచ్చినప్పుడు మీ కుటుంబంలో ఉన్న మొత్తం సభ్యులు పేర్లు రావడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి కావాల్సినవి ఆధార్ కార్డు ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు కాబట్టి. కొంతమంది వచ్చేసి జియో ట్యాగింగ్ మ్యాపింగ్ వచ్చేసి ఒక విలేజ్లో చేయించుకో ఉంటారు. అదే పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇంకొక విలేజ్లో చేయించుకో ఉంటారు. అలా కాకుండా మీ ఊరు సచివాలయంకి వెళ్ళి జియో ట్యాగింగ్ కావచ్చు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కావచ్చు, రెండు ఒకటే దిక్క చేయించుకోవాలి. అలా చేయించుకున్నప్పుడే మీకు అనేది కొత్త రైస్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లని రావడం జరుగుతుంది. ఈ సర్వే అనేది సచివాలయ సిబ్బంది మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్లో చేయడం జరుగుతుంది లేదా ఓపెన్ పోర్టల్ ఇవ్వడం జరిగింది. మీరైనా మీ మొబైల్లో మీరే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఆ లింకు అనేది కింద బయోలో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే రైస్ కార్డు కావాలనుకుంటారో ఈ కొత్త రైస్ కార్డు వచ్చే లోపల మీరనేది ఇబ్బంది పడకుండా ముందాన్ని చేయించుకోండి. సో ఫ్రెండ్స్, మధ్యలో వచ్చారని ఏమనుకోకండి. నా ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో అనేది మీకు కొద్దిగానే యూస్ఫుల్ అయిందనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొందరికి రికమెండ్ చేస్తుంది. ముందుగానే చెప్పినట్టు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు చేయించుకుంటేనే కొత్తగా ఇళ్ల స్థలాలు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం క్లారిటీగా చెప్పుకుందాం. జనవరి 17వ తేదీ జరిగిన క్యాబినెట్ సమావేశంలో చాలా అంశాలు ఏపీ కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోబోతున్నారో లేదా చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలు తెలియచేశారు ఏపీ కూటమి ప్రభుత్వం. క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇందులో ఏం చెప్పారంటే, గతంలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే గ్రామాలలో ఇంటి స్థలానికి అప్లై చేసుకుంటే 3 సెంట్లు, అలాగే పట్టణాల్లో అయితే ఇంటి స్థలం కొరకు 2 సెంట్లు హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఫైనల్ అయ్యాయి. సో దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే మాకు ఇళ్ల స్థలం లేదని అప్లై చేసుకుంటారో వారనేది గతంలో ఏపీ హౌస్ లోన్ పొంది ఉండకూడదు. ఒకవేళ లోన్ కానీ ఇలాంటివి పొంది ఉంటే వాళ్ళు అనర్హులు. ఎవరైతే గతంలో హౌసింగ్ లోన్ పొందకుండా ఉంటారో వాళ్ళు మాత్రం అర్హులు అని చెప్పడం జరిగింది. ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకుంటారో వారు బీపీఎల్ కార్డు కుటుంబానికి చెందిన వారై ఉండాలి. అంటే రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే అని చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి.
ఇక భూమి వచ్చేసి మెట్ట భూమి అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. అదే మాగాణి అయితే 2.5 ఎకరా లోపల ఉండాలి. వారి మాత్రమే అర్హులు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కాలనీ పేరుతో 1 సెంటు స్థలం లేఅవుట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో విడతల వారీగా ఇల్లు కడతామని చెప్పడం జరిగింది. మొదటి విడతలో దాదాపు 8 లక్షల ఇల్లు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత విడతలో ఇల్లు నిర్మించలేదు కాబట్టి గతంలో ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాళ్ళకి హౌస్ సైట్ పట్టానే ఇచ్చి ఉంటారు. ఆ పట్టాదారిని కోరినట్లు వారు ఒకవేళ ఆ స్థలం సరిపోకపోతే ఆ పట్టాదారిని కోరినట్లు అదే గ్రామంలో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చేలా చేస్తామని మంత్రి పార్థసారథి గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన జీవో రాగానే ఇంకా మీకు విధి విధానాలు ఫుల్ ఇన్ఫర్మేషన్ మరో వీడియో చేయడం జరుగుతుంది. నా వీడియోలో కానీ చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి. సో ఫ్రెండ్స్, ఇది ఇళ్ల స్థలాలకు సంబంధించిన అప్డేట్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసు కదా, నా వీడియో అనేది మీకు కొద్దిగా యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి టెక్ కనెక్ట్తో మీ ముందుకు వస్తాను. మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.